వ్యవసాయం ఎలా ఉందంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? అయాం అంటే అయాంలో వ్యవసాయం వాతావరణాన్ని బట్టి పండిద్ది. ఉం. ఇప్పుడు మీకు రైతు రుణమాఫీ అని, రైతు బంధు కానీ ఇవన్నీ జరుగుతున్నాయా? ఏదో 1% 2% ఆగినాయి కానీ అన్ని రుణమాఫీ పడ్డది. ఆ. ఇప్పుడు ఎలా ఉంది కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంటుంది? ఇది వచ్చి సంవత్సరమేగా బాగానే ఉంది. ఇప్పుడు సామాన్యులకి ఒక సెంటు భూమి లేని వాడికి ₹1 రాల 10 సంవత్సరాలు అప్పుడు. ఇప్పుడు కరెంటు బిల్లు, గ్యాస్ ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపయోగం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమి రాలేదు 10 సంవత్సరాల్లో. వీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అయినా, ఇప్పుడు ఉచిత గ్యాస్ అయినా, బస్సు ఫ్రీ అయినా ఏదో ఒకటి కొంతవరకు అయితే మెరుగు. 2500 కూడా చేస్తే బాగుంటుంది. చేస్తే బాగుంటుంది మహిళలకి. ఈ 2 లక్షల లోపు రుణమాఫీ కూడా చేస్తాం అంటున్నారు. అది కూడా చేస్తే మంచిగా ఉంటుంది. దేశానికి వెన్నుముక రైతు అంటారు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 4 సంవత్సరాలు కూడా రైతుకి ఎలా ఉండబోతుంది అంటారు? సరే ఇక చూద్దాం. ఇప్పటి వరకు అయితే రుణమాఫీ ఒకటే చేశారు. ఇది రైతు భరోసా అంటున్నారు. బాకీల వల్ల వాళ్ళు కూడా ఏదో వడ్డీలు కడుతున్నాం అది ఇది అని అంటున్నారు. దానివల్ల కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటున్నాం మేము. కాలే రుణమాఫీ 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదా? ఎంత వరకు అయ్యి? 1.90 దాకా అయినాయి. 70-80 వాళ్ళకి చాలా మందికి అయినాయి. 1.70-80. ఎలా ఉంది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు? బాగున్నాయండి. ఇంతవరకు రైతులకు కూడా బాగానే చేసిండు. రుణమాఫీ 2 లక్షలు, ఉచిత బస్సు, కరెంటు బిల్లు, గ్యాసు. ఇంకా కావాల్సింది ఒకటి బీసీ వాళ్ళకు కూడా చేయవలసింది పని ఉన్నదండి. బీసీ వాళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం వల్ల రుణాలు ఇస్తానని ఇవ్వలేదు ఎగొట్టిళ్ళు. ఇప్పుడు ఈయన పరిపాలనలు కూడా మాకు రుణాలు ఇస్తే ఇంకా చిరు వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసి పైకి డెవలప్మెంట్ అవుతామండి. ఈయన పరిపాలన బీసీలకు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదండి. అని ఏది 15 నెలల వాళ్ళకు కూడా లోన్లు ఇవ్వాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలండి, బీసీ వాళ్ళని కూడా. ఇది అండి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉండేదండి. ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ కూడా చేయాలండి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేశారంటారా? రాలేండి. వాళ్ళ సొంతం కార్యకర్తలకు వాళ్ళకే జరిగిపోయినాయండి. వాళ్ళ ఎమ్మెల్యే వరకే, ప్రజలకు మాత్రం అందలేదండి. నాయకుల చుట్టూ ఉన్న అనుచరులకే ఆయన, ఇంకెవరికి కాలేండి. ఈతల ఏ పథకాలు కూడా వాళ్ళకే అయినాయండి. ఇది పింఛన్లైనా ఏదైనా కానీ వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే అయినాయి, ఇతర మామూలు వాళ్ళకి అందలేదు. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎలా ఉందంటారు? నాకైతే కొంతమంది బాగుపడే వాళ్ళే బాగుపడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు బాగుపడట్లేదు. ఇప్పుడు కరెంటు బిల్లు అని చెప్పారు, అది ఇది రుణమాఫీలు అది ఇది అని చెప్పారు. మేము కరెంటు బిల్లు కోసం, ఆ కరెంటు బిల్లు రాలేదు, ఏమీ రాలేదు అసలు. ఇది రుణమాఫీ అన్నారు, అయిన వాళ్ళకి అయినా, మిగిలిన వాళ్ళకి ఎవరికి కాలేదు. 50,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు అసలు. మళ్ళీ ఇవి రైతు బంధు అవి పడతాయి, అవి కూడా ఇంతవరకు పడలేదు. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి 3 పేరు మీద లోన్ ఉంది, అది కాలేదు ఒక్కరికి కూడా రుణమాఫీ. ఇక్కడ కూడా అంతే, మా అత్త వాళ్ళ పేరు మీద కూడా ఎవరికి కాలేదు. మా మావయ్యకి కాలే, మా మావయ్య పేరు, మాకు మొత్తం రైతుల మీద పొలాలు ఉన్నా కూడా ఎవరికి కాలేదు అసలు. మాకు కరెంటు బిల్లు కూడా ఫ్రీ కాలేదు. మళ్ళీ ముదికొండ వాళ్ళని అడిగినా కూడా నో డేటా ఫామ్ అని చెప్తున్నారు అంతే. ఇప్పుడు ఈ బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టారు మహిళలకి, అందరికీ ఉపయోగపడుతుంది అంటారా? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అది ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళకైతే ఉపయోగపడట్లేక అసలు. డైలీ అటు ఇటు అప్ అండ్ డౌన్, గవర్నమెంట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా దాన్ని. దానివల్ల కొట్టుకోవడాలు అవే ఎక్కువైతున్నాయి కానీ ఎప్పుడు ఒకసారి పోయే వాళ్ళకైతే యూజ్ లేదు అసలు. అందరికీ అయినప్పుడు అన్ని ఇవ్వాలి, అది 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 వేరేగా ఉంది, ఇది వేరేగా ఉంది, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా మాకు ఏది అవ్వట్లేదు అసలు. చెప్పు ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది తెలంగాణ? ఏముంది, అందరితో అంతే ఉంటుంది. ఆయన కేసీఆర్ ఎలకబెట్టింది లేదు, ఏది ఎలకబెట్టింది లేదు. ఆయన ఏం ఎలకబెట్టిండు, ఏదంతే. ఏంది మరి కేసీఆర్ గారు రైతు బంధు ఆయన ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు ఇంకేలాంటి అన్ని ఒకసారి ఒకటో చేస్తూనే ఉన్నాయి కూడా. టైం ఉందా? ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో, కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం గురించి ఎలా ఉందంటారు రైతులకి? బాగానే ఉంది, వ్యవసాయం ఇట్లా బాగానే ఉంది. రైతులు కూడా రుణం కూడా బాగానే ఉంది, బాగానే చేస్తాడు. ఏ పని అయినా బాగానే చేస్తాడు. అయితే ఇది చూసుకుంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి పాలన బాగుందంటారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందంటారు? ఇప్పుడు స్టార్టింగ్ చేస్తాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికి అన్ని పనులు మంచిగా ఉన్నాయి, చేస్తాను. స్టార్టింగ్ చేసి బాగానే చేస్తాను. అయితే ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో ఎంతవరకు నెరవేరాయి అంటారు?
అన్నీ చేస్తూనే ఉన్నాడు. రేవంత్ చేసింది బాగుంది, కేసీఆర్ చేసేది కూడా కొన్ని బాగానే ఉంది. మీరు కూడా చేసేది కూడా బాగా మాట్లాడతాను. అయితే ఎప్పుడైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఎవరైనా చెల్లించారంటారా? ఇక చెల్లించేదానికి ఇక చెప్పలేదు, చెప్తాడు. పోయినసారి కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు నష్టపరిహారం చెల్లించారా? అప్పుడు కూడా ఏం చేయలే. అదే ముని కూడా ఇక్కడ రాలే. ఇస్తా అన్నా వేరే కాడ వచ్చినా ఇటు రాలే. ఇక్కడ వడ్ల మార్కెట్ మంచిగా ఉందా? బాగానే ఉంది, వడ్ల మార్కెట్ బాగానే ఉంది. మంచిగా సేల్ చేసుకొని గిట్టుబాటు ధర కట్టిస్తాను, మంచిగా సేల్ అవుతుంది బాగానే.